ప్రసంగాంశం ఏమిటంటే యేసు నామంలో ఏముంది? హల్లెలూయా. మన ప్రసంగాంశం ఏంటి? యేసు అను నామంలో ఏముంది? యేసు క్రీస్తు వారి నామంలో ఏముందో మరి తెలుసుకుందాం మనం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చకచక తీద్దాం, చకచక చదువుదాం. యెహోవా నా ప్రభువా, ఆకాశంలో నీ నామ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. హల్లెలూయా. ఆకాశములో ఆయన నామము ప్రభావము చూపించగలిగినది, భూమిలో ఆయన నామము ప్రభావము చూపించగలిగినది, పాతాళంలో కూడా ఆయన నామము ప్రభావము చూపించగలిగినది, ముల్లోకంలో కూడా ఆయన నామము ప్రభావం కలిగినది. ఆయన నామము ఎనలేని ఘనత ఉన్నది. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం ఆయన నామం. ఆయన అంతటా కూడా ప్రభావము చూపించాలి. ఆయన నామము చెప్తే దయ్యాలకు వణుకు పుడుతుంది. హల్లెలూయా. ఆయన నామం చెప్తే మతోన్మాదులకు దడబడుతుంది. ఆయన నామం చెప్తే చాలా మంది హృదయాలు కదిలించబడతాయి, వణికిపోతాయి, భయపడతాయి, శ్రద్ధ నిలుపుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామము ప్రభావశీలమైనది. ఆయన నామము ప్రభావవంతమైనది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామంలో మరి ఏముంది అని అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నామము రక్షించే నామము. హల్లెలూయా. ఏముంది ఆయన నామంలో? రక్షణ ఉంది. ఆయన భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడై ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, వీక్షిస్తున్నా వింటున్న ప్రతి ఒక్కరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నామంలో ఏముంది? రక్షణ ఉంది. నీవు ఎంత గనుడమైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడమైనా, ఎంత ఆస్తులున్నా ఆయన నామం క్రింద నొక్కి రావాల్సిందే. ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉంది. ఆయన నామానికి విధేయత చూపని ఎవడు కూడా గొప్పవాడు కాలేడు. ఎవరికి కూడా పేరు ప్రఖ్యాతులు రావు. అవి వచ్చినా అవి తాత్కాలికమే. శాశ్వతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి నామం యేసునామం. అది ప్రజలందరినీ పాపముల నుంచి విడిపించే నామం. అది ప్రజలందరి శాపముల నుంచి రక్షించే నామం. శాపము నుంచి, పాపము నుంచి నిన్ను నన్ను విడిపించి, నిన్ను మాంత్రిక శక్తుల నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రాముఖ్యంగా మానసికమైనటువంటి శోభ నుంచి, మానసికమైన రుగ్మతల నుంచి విడిపించగలిగేది, రక్షించగలిగే నామం ఏదైనా ఉందయ్యా అంటే అది యేసు నామం. ఆయన తన ప్రజలందరినీ వారి పాపముల నుంచి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. ఈ రక్షకుడు నిన్ను ఒక ఉద్దేశంతో కాదు అని అన్ని వేళల్లో, అన్ని ప్రాంతాలలో నిన్ను రక్షించగలడు. అన్ని అపాయాల నుంచి ఆ నామం నిన్ను రక్షించగలదు. ఆ నామాన్ని నువ్వు శరణు కోరిన ఎడల, ఆ నామాన్ని నువ్వు ప్రార్థన చేసిన ఎడల, ఆ నామాన్ని నువ్వు మోకరించిన ఎడల నీకు ఖచ్చితంగా ఏం దొరికింది? రక్షణ దొరికింది. ఖచ్చితంగా
నువ్వు ప్రార్థన చేసుకో, యేసు నామములో నువ్వు ప్రార్థన చేయి. నీకు ఏది కావాలో, రక్షణ కావాలో, పాప క్షమాపణ కావాలో, నీకు ఏది కావాలో అది ఆయన సమయం ముందు నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ దేశం చుట్టూ, నీ యొక్క ప్రాంతము చుట్టూ, నీ భవనము చుట్టూ ఆయన ఏర్పరుస్తాడు, రక్షణ ఏర్పరుస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మకు ఆయన రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన నామమందు ఏముంది? రక్షణ ఉంది. రెండవదిగా రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఏమనగా ఆయన త్వరగా యేసు నామమందు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి వాడేవాడు సిగ్గుపడనని లేఖనము వాక్యము చెప్పుచున్నది. చాలండి. ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నా రక్షకుడని ఎవరైతే నమ్ముతారో, ఆయన నామమును నోటితో హృదయమందు విశ్వసించి ఎవరైతే నోటితో ఆయన నా రక్షకుడని ఒప్పుకుంటారో వారందరికీ ఏం దొరికిందంటే, రెండవదిగా పాప క్షమాపణ దొరికింది. హల్లెలూయా. ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. మొట్టమొదట ఆయన మనల్ని పాపం నుంచి, శాపం నుంచి రక్షించే రక్షకుడైనాడు. ఆయన నామం మనకి ఏమి ఇస్తుందంటే రక్షణ ఇస్తుంది. రెండవదిగా ఆయన మనకి పాపము నుంచి, శాపం నుంచి ఏం చేస్తుంది కదా? విడిపిస్తుంది. పాప క్షమాపణ ఆయన నామమందు ఉన్నది. హల్లెలూయా. ఏమున్నది ఆయన నామమందు? పాప క్షమాపణ ఉన్నది. భూమి మీద అనుగ్రహించబడిన ఏ నామములో పాప క్షమాపణ లేదు, కానీ అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసు నామములో నీకు పాప క్షమాపణ దొరికింది. నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, ఇదే సత్యం, ఇదే నిజం. ఒకనాటికి నువ్వు నమ్మి తీరాల్సిందే. ఒకరోజు ఖచ్చితంగా నీకు టైం వస్తుంది. ఆ టైంలో నీవు యేసు నామముకి నమ్మాల్సిందే. అందులోనే పాప క్షమాపణ ఉంది. విశ్వసించగా తప్పదు. మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కాల్చిన వారు కూడా ఆయన నామం కిందికి వచ్చి పాప క్షమాపణ పొందిన వారే. కాబట్టి ఆయన నామమందు పాప క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. మూడవది అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభు, వినండి జాగ్రత్తగా, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన హల్లెలూయా. ఇది మీరే ఎరుగుదురు. ఇశ్రాయేలుల మధ్య యేసు ప్రభు వారి నామమందు ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఇశ్రాయేలుల మధ్య జరిగించిన సంగతి మీకే తెలియదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన నామమందు జీవం ఉన్నది. ఎందుకంటే ఆయన నామం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామందు మరణించిన వారు యేసు నామంలో లేచిరా అంటే, ఐతుకు లేచొచ్చాడు పౌలు గారు లేపినప్పుడు. ఐతుకు మేడగది నుంచి కిటికీలో కూర్చొని కింద పడతాడు. కింద పడినప్పుడు పౌలు గారు యేసు నామంలో లే అనగానే ఏం చేస్తాడు? చచ్చిపోయిన ఐతుకు లేచి నిలబడతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామానికి అంత శక్తి ఉంది. ఒకనొక సమయంలో శిష్యులు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, యేసయ్యా
నీ నామములో మన సంబంధి కానివాడు, మనలో ఈ 12 మందిలో లేనివాడు ఒకడు దెయ్యాలు నిలబడతాడు. మీ నామంలో సూచక్రియ చేస్తాడు, నీ నామంలో ప్రకటిస్తాడయ్యా అని చెప్పి యేసు ప్రభు వారితో అంటే, అతన్ని మేము ఆటంకపరచమా, అడ్డుకోమా అని చెప్పేసి శిష్యులు యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు ఏమంటాడంటే, మన పక్షము వాడు కనుకనే అతడు నా నామంలో వెళ్ళగొడుతున్నాడు, కాబట్టి అతన్ని మీరు ఎంత మాత్రము అడ్డుకోవద్దు. ఎందుకు అంటే నువ్వు ప్రకటించకండి, ఎక్కడో విన్నాడు వాక్యం, ఎక్కడో ఏసే సూచక్రియ చూసిండు, ఏ దైవజనుడు అతని దగ్గరికి పోయిండో లేదో తెలియదు, ఎక్కడో వాక్యం విన్నాడు, యేసు నామంలో శక్తి ఉందని చెప్పి యేసు నామంలో దయ్యాల వెళ్ళిపోండి అంటాడు, యేసు నామంలో రోగాల పారిపోండి అంటాడు, అవి వెళ్ళిపోతుంది. కానీ ఆయన యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది శిష్యులు ఒకడు కాదు. ఈ 12 మంది చూసి వచ్చి ఏమంటున్నారు, మనలో కానివాడొకడు, మనలో ఉండనివాడొకడు బయట నీ నామంలో దయ్యాల్లో కొడుతుందయ్యా, అతన్ని మేము అభ్యంతరపరచడం అంటే, మన విరోధి పక్షము కానివాడు, మన విరోధి పక్షము ఉన్నవాడు మనవాడే, విరోధి పక్షం కానివాడు మనవాడే కనుక మనం ఏం చేయాలి, అతన్ని అడ్డుపరచకూడదు అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యేసు నామమందు ఏమిచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఇచ్చాడు కాబట్టి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. యేసు నామమందు మనము అద్భుత కార్యాలు చేయాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు యేసు ప్రభు వారి నామమును మనము చాలా అవలీలగా తీసుకుంటాం, అవలీలగా చులకనగా భావిస్తాం. పేషంతం చేయమంటాం కానీ హృదయంలో నమ్మకమే ఉండదు. మనకి రక్తమే చేయమంటాం, నోట్లో మనకు నోరు తెరితే రక్తం చేయమంటాం, కానీ ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని మనం ఆస్వాదించలేము. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యేసు నామం పలికేటప్పుడు అది చాలా ఉన్నతమైన నామం. నా నామమును ఆయన వ్యర్థముగా ఉచ్చరించరాదు అని చెప్పి ఆజ్ఞల్లో ఒక మాట. మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా ఉపయోగించొద్దు. దానికి చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా ఘనత ఉంది, దానికి చాలా విలువ ఉంది. ప్రతి అర్థమైన ప్రదేశాల్లో మనం ఆయన నామాన్ని ఉచ్చరించొద్దు, ఎక్కడ ఉచ్చరించాలో అక్కడ ఉచ్చరించాలి. ప్రతిదాని చేసినాం అంటే కానీ దానిలో ఉన్న శక్తిని మనం ఆస్వాదించాం. అదే నోటితో మనం చాలా మాట్లాడేస్తాం, అదే శ్రద్ధ అదే నోటితో మనం చాలా మాట్లాడేస్తాం. కానీ ఆ నామానికి ఉన్న విలువ మనకి తెలిస్తే మనం దాన్ని ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తాం. హల్లెలూయా. కనుక ఆ మాటలో ఆ నామంలో ఏముందంటే శక్తి ఉంది, ఆ నామంలో ఏముందంటే జీవం ఉంది. యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో పాపక్షమాపణ ఉంది, యేసు నామంలో రక్షణ ఉంది, యేసు నామంలో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోవాలా, ఇతరులకు అందించాలా, ఆ నామం ద్వారా అందించాలి. అందుకే ఆయన నామాన్ని మనము నోటితో ఒప్పుకోవాలి అని రాసి పెట్టుంటుంది. ఎక్కడ రోమా 10వ అధ్యాయం 10వ వచనం రాసి పెట్టుంది, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి అని ఉంటుంది అక్కడ. కనుక మనందరం కూడా యేసు ప్రభు వారిని నోటితో ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అంతట పేతురు వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగి ఉన్నదే ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామములో నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొనగా లేవనెత్తను. వెంటనే వాడి పాదములో చీర మండలంలో బలము పొందెను. వాడు దిక్కున నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. చాలా హల్లెలూయా. ఏముంది వారి దగ్గర, మాకు కలిగి ఉన్నదే నేను మీకు ఇస్తున్నాను అంటున్నారు.
చేయబట్టుకుని అంటాడు, యేసు నామములో లే. వారు ఏం కలిగి ఉన్నారు? యేసు నామాన్ని కలిగి ఉన్నారు. యేసు నామంలో ఎంత శక్తి ఉంది చూసారా? యేసు నామంలో లే అనగానే వాడి చీర మండలంలో మురుగులో కాళ్ళలో సత్తు వచ్చి వాడు దిక్కున లేచి నిలిచి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసు నామమందు మనం విశ్వాసం ఉంచాలి అంటే ఆయన నామంలో నాలో స్వస్థత ఉంది. ఏమిటి ఆయన నామంలో? స్వస్థత ఉంది, నీకు విడుదల ఉంది. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈరోజు ముసలమ్మ డబ్బులు కావాలని ఏడ్చే, వైశ్యుడు డబ్బులు కావాలని ఏడ్చే, చిన్నపిల్లడు డబ్బులు కావాలని ఏడ్చే, నాకు వెండి కావాలి, బంగారం కావాలి, డబ్బులు కావాలి, భవనాలు కావాలి, భవంతులు కావాలి, బిల్డింగ్లు కావాలని ఏడ్చే. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? నీకేది కావాలో దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు అనుకుంటున్నా ఎప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకటి ప్రార్థన చేయండి, దేవుడు నేను అదే చేసుకుంటా, మీకు అదే చెప్తున్నా. ఏం చేసుకుంటా అంటే ప్రార్థన, ఇప్పుడు ఈ సమయంలో నాకేది కావాలని నీకు తెలుసు కదా ప్రభావ, అది నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుంటా. మీరు నమ్మండి నమ్మకపోండి. కొందరైతే ధనాన్ని కోరుకుంటారు, కొందరైతే వెండి బంగారాలు కోరుకుంటారు, కొందరైతే ఆస్తులు ఐశ్వర్యాలు కోరుకుంటారు, కొంతమంది కావాలని బంగారాలు కోరుకుంటారు. కానీ నిజంగా దేవుని ఆత్మయందు అంటు పెట్టబడిన వారు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మాటలు వారి యందు ఎవరి యందు నిలిచింటాయో వాళ్ళు ఏమడుగుతారయ్యా అంటే పరిశుద్ధాత్మ అడుగుతారు. ప్రాముఖ్యంగా ఈ సమయం నాకేం కావాలేమో నాకు తెలియదు. ఇప్పుడు నీ ప్రాణం పోతుందేమో నీకు తెలుసా? తెలియదు. కానీ ఆయుష్యం ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుందో లేదో నీకు తెలుసా? తెలియదు. కానీ యాక్సిడెంట్ నుంచి తన దూతలో పంపి కాపాడగలవాడు దేవుడు. కనుక మనం ప్రార్థన చేసుకోవాల్సిన విధానం ఎటువంటిదంటే యేసు నామంలో ప్రార్థన చేయాలి. అది ఏమైనా చేయాలంటే ఈ సమయంలో నాకు ఏది కావాలో నాకు అనుగ్రహించేవాళ్ళని. నీ నోటి మాటల వల్ల నీవు ఏ విధంగా మధ్యలోనే సత్యము దాని బైబిల్లో అంటే ఆయుష్ దేవుడి ముందే కొంచెం మొదలగా తన నోటి మాటల వల్ల దెబ్బలు తింటాడ, తప్పబడతాడు కూడా. నీ నోటి మాటల వల్ల నాలుగు జీవ వర్గములు నాలుగు వశమైంది కదా. ఎంతలో ఈ కాడ నోటిని బతిలాడుతుందన్న. ఓ అమ్మ మాట్లాడే, నువ్వు మాట్లాడడం వల్ల ఈ పెరిగిద్దమ్మా బతిలాడకూడదన్న. హల్లెలూయా. జీవ మరణములు దేని వశమైనా? నాలుగు వశమైనా. ఆ నాలుగు పరిశుద్ధమైన మాటలు కలుగుతాం. యేసు నామాన్ని ఉచ్చరిద్దాం. పేతులైతే వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ ఏమున్నాయి? యేసు నామం నా యొద్ద ఉంది. నేను యేసు నామాన్ని ధరించాం కనుక అదే నీకు అనుగ్రహిస్తాం. నీకు వెండి బంగారం లేదు. నువ్వు రోజు అనుకుంటున్నావు 8,000 సంపాదిస్తున్నావు, 8,000 సంపాదిస్తున్నావు. నీ బతుకు ఎప్పుడు చేసినా అదే కుటుంబాలు, అదే మెట్టి మీద కూర్చొని అయ్యా 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 అంటారు. కానీ ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారబోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ బ్రతుకు మారబోతుంది. ఇదిగో నాకు కలిగినది దేవుడు నీకు ఈ సమయంలో ఇచ్చేది ఏదైనా ఉందంటే అది నీకు విడుదల. నీ పాపం నుంచి, నీ శాపం నుంచి విడుదల. ఇదిగో వెండి బంగారం నేను మీకు ఇయ్యలేదు కానీ నేను కలిగినది నీకు ఇస్తున్నా. యేసు నామములో లే అనగానే దిక్కున లేచి అతడు గంతులు వేస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారట? స్తుతించి ఆరాధించారట. కనుక యేసు నామములో మనం స్తుతించాలి, యేసు నామములో ఆరాధించాలి, యేసు నామాన్ని మనం గొప్ప చేయాలి. యేసు నామంలో స్వస్థత ఉంది. యేసు నామంలో పుట్టివాడు లేచి నడిచాడు. యేసు నామంలో చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు. యేసు నామంలో రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది. యేసు నామంలో అద్భుతాలు జరిగాయి. యేసు నామంలో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. యేసు నామము అన్ని నామముల కంటే పై నామము. ఏ నామమైనా దాని కింది నామమే.
అని నామం అంటే ఆ పరిణామం యేసునామం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన నామమందు ఏముంది? నాలుగోదిగా స్వస్థత ఉంది. యేసు నామమందు రక్షణ ఉంది. యేసు నామమందు పాపక్షమాపణ ఉంది. యేసు నామమందు విడుదల ఉంది. యేసు నామమందు స్వస్థత ఉంది. యేసు నామమందు నిత్య జీవం ఉంది. ఆయన నామమందు విశ్వాసం ఉంచేవాడు ఎక్కడికి నశింపడు. యోహాను సువార్త 20:31 అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త పత్రిక, యోహాను సువార్త 20:31. ఈ మాటలన్నీ ఏం రాబడినట? యేసు క్రీస్తు యందు విశ్వాసం వాడికి ఏముందట? జీవం ఉన్నదని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే ఇవన్నీ రాయబడ్డాయట. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయట? బైబిల్ గ్రంథంలో ఏమిటంటే యేసు క్రీస్తు దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన నామమున విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ జీవం ఉందని, రక్షణ ఉందని, పాపక్షమాపణ ఉందని ఇవన్నీ రాయబడ్డాయట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఆయన నామమందు రక్షణ ఉంది. ఆయన నామమందు విడుదల ఉంది. ఆయన నామమందు క్షమాపణ ఉంది. ఆయన నామమందు ఇంకేముంది? స్వస్థత ఉంది. ఆయన నామమందు ఇంకేముంది? జీవం ఉంది. ఆయన నామమందు సమస్తమైనటువంటి విజయం ఉంది. మరణం నుంచి విజయం ఇచ్చే నామం ఏంటిది? యేసు నామం. శాపం నుంచి విడుదలిచ్చే నామం ఏంటి? యేసు నామం. పాపం నుంచి విడుదలిచ్చే నామం ఏంటి? యేసు నామం. నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది కూడా ఏదైనా అంటే యేసు నామమే. యేసు నామము తప్ప వేరొక నామం ద్వారా నువ్వు ఎప్పటికీ రక్షించబడలేవు. ఏ నామము నిన్ను ఇవాళ మనం అనేక ఆరాధన చేస్తున్నాం, అనేకమైన చెట్టుని పూటలు కలుస్తున్నాం, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నామము నిన్ను రక్షించలేదు, కానీ యేసు నామం మాత్రమే నిన్ను రక్షించగలదు. ఆ నామము నేను ఆరాధించాలి, ఆ నామము నేను ప్రార్థించాలి, ఆ నామము నేను విడుదల పొందాలి. కనుక యేసు నామమందు విశ్వాసం ఉంచు. ఆ నామమందు నీకు రక్షణ దొరికింది, పాపక్షమాపణ దొరికింది, నిత్య జీవము కూడా దొరికింది. ఎవరైతే మరణమే లేని జీవితం కావాలంటే నువ్వు రా, యేసు నామమును ఆరాధించు, యేసు నామం కిందికి రా, యేసు నామంలో ప్రార్థించు. యేసు నామంలో ప్రార్థించిన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. అచ్చి హృదయం ఆయన నామాన్ని అంగీకరించే హృదయం దేవుడికి అందరికీ అనుగ్రహించిన గాక. హల్లెలూయా. పాడుపడుతున్న దేవుడు నామాన్ని మహిమపడుతున్నాం. అన్ని నామముల కన్న ప్రణామము యేసుని నామము.
స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో పాప క్షమాపణ ఉంది, యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో నిత్య జీవం ఉంది కనుక యేసు ప్రభువుని అంగీకరించాలి.